అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన వకులామాత టెంపుల్ దగ్గర ఉన్న ఒక తుడా అప్రూవల్ ప్లాట్ అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా మన మాస్టర్ ప్లాన్ చూసుకుంటే మనకి మన ప్లాట్ సరౌండింగ్స్లో అయితే 4 మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ మన వకులామాత టెంపుల్కి అయితే బిసైడ్ అయితే ఈ లేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మన 200 ఫీట్ హైవేకి అయితే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనం ప్లాట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్ ప్లాన్ అనేది మన వకులామాత టెంపుల్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది మనకి చెర్లోపల్లి 150 ఫీట్ రోడ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. మన ఈ రోడ్కి స్టార్టింగ్లోనే మనకి ఒమేగా హాస్పిటల్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి 200 ఫీట్ చెన్నై బెంగళూరు హైవే అయితే రావడం జరుగుతుంది. అండ్ మన లేఅవుట్కి వెళ్ళే రోడ్ అయితే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది రావడం జరుగుతుందండి. ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ నుండి ఒక 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది కట్ అవుతుందండి. ఈ 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్కే మన ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ మన ప్లాట్ కూడా ఈ 60 ఫీట్ రోడ్కే రావడం జరుగుతుంది. కమర్షియల్గా కూడా మనకి ఫ్యూచర్లో అనేది బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒమేగా హాస్పిటల్ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ మనకి చెర్లోపల్లికి వెళ్ళే 150 ఫీట్ రోడ్ చూసుకుంటే ఈ రోడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేవి జరుగుతుంది. జంక్షన్ దగ్గర వరకు వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉందండి. అండ్ మన ఈ రోడ్ చూసుకుంటే మనకి 200 ఫీట్ మన చెన్నై బెంగళూరు హైవే రోడ్ అండి. అండ్ మనకి వకులామాత టెంపుల్ చూసుకున్నా మనకి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి ఆనుకుని ఉండే లేఅవుట్లు అయితే మనకి ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఈ చెన్నై బెంగళూరు హైవే రోడ్ కూడా మనకి 6 లైన్ రోడ్ వర్క్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అనేది సేల్కి వచ్చిన ప్లాట్ అండి. ప్లాట్ నెంబర్ 1 అండి. దీనికి బోత్ సైడ్స్ అయితే మనకి రోడ్ అనేది రావడం జరుగుతుందండి. నార్త్ సైడ్ మనకి 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ మనకి ఈస్ట్ సైడ్ అయితే 40 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుందండి. మనకి లేఅవుట్ మొత్తం కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇచ్చున్నారండి. దీని డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే 33కి 40తో 35 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి బోత్ సైడ్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. వన్ సైడ్ 60 ఫీట్ రోడ్ అండ్ 40 ఫీట్ రోడ్ ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుందండి. మన ఈ లేఅవుట్ దగ్గరలో అయితే మనకి 4 మాస్టర్ ప్లాన్ రోడ్లు అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 60 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు ఈ రోడ్ అనేది 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బోత్ సైడ్స్ రోడ్ అనేది రావడం జరుగుతుందండి. సీసీ రోడ్స్ అయితే వేస్తున్నారు. మొత్తం మన లేఅవుట్ మొత్తం కూడా సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సైడ్ డ్రైన్స్ అండ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన హైవే కూడా మనకి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం హైవేకి అయితే చేరుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనం హైవేకి అయితే చేరుకోవచ్చు. ఈ లేఅవుట్ అనేది మనకి తుడా అప్రూవల్ అయితే రావడం జరుగుతుందండి. తుడా ఫైనల్ అప్రూవల్ ప్లాట్ ఇది. ఈ లేఅవుట్లో మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండ్ ప్లే ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% వాస్తుతో అయితే ఈ లేఅవుట్ అనేది నిర్మించున్నారు. మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక 5 కిలోమీటర్స్లో అయితే మనం చేరుకోవచ్చు అండి. జస్ట్ ఒక 15 మినిట్స్లో మనం మన మెయిన్ బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.